పట్టభద్రులు క్లియర్గా ఉన్నారు. అక్కడ ప్రసన్న హరికృష్ణ నిజంగా యాక్చువల్గా డబ్బులు ఏమి చేస్తలేడంట. నిన్నటి నుంచి ఏం చేసిందన్న ప్రసన్న హరికృష్ణ పైన వీడియోలు సృష్టించి బ్రేకింగ్ న్యూస్ అని వీడియోలు సృష్టించి ఫేక్ వీడియోలతో ప్రచారం చేస్తున్నారా? మీ ఫేక్ వీడియోలు సృష్టించి చేయండి, క్లియర్ పనికిరావు. క్లియర్ అక్కడ ఎందుకంటే ప్రసన్న హరికృష్ణ గెలుస్తున్నటువంటి ప్రసన్న హరికృష్ణకు మద్దతు 3 ఎమ్మెల్సీలకు నేపథ్యంలో కావాలని చెప్పేసి అన్ని ఫోర్సులు పెట్టి. అయితే అసలు విషయం ఏంటంటే ఇంకో విషయం ఏంటంటే అంటే క్లియర్గా మనకు పూర్తిగా క్లియర్గా ఎవిడెన్స్ తోటి మాట్లాడుతూ ఉన్నాం. ఆల్ ఫోర్స్ ఆయన పేరు నరేందర్ రెడ్డి ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి 53 విద్యా సంస్థలు ఏదో ఉన్నాయట. ఆ 53 విద్యా సంస్థల్లో ఉన్నటువంటి టీచర్లు ఎవరైతే ఉంటారో టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ అందరిని దింపి వాళ్ళే డబ్బుల పంపిణీ కార్యక్రమం చేపడుతున్ననేటువంటిది క్లియర్గా అక్కడ నుంచి వచ్చినటువంటి సమాచారంతో పాటు మాకు ఎవిడెన్స్ కూడా ఉన్నది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే అసలు యాక్చువల్గా కరీంనగర్కి సంబంధించి చూసుకున్నప్పుడు ఇక్కడ కాంగ్రెస్ కార్యకర్తల్ని కాంగ్రెస్ నాయకులను ఎవరిని కూడా సంప్రదిస్తలేట, నమ్మట్లేదు, పట్టించుకుంటలేట. నువ్వు గెలిస్తే ఏం చేస్తావంటే ఫ్యూచర్లోనా నేను గెలిస్తే ప్రభుత్వ విద్యా సంస్థలు తీసుకుని ప్రైవేట్ విద్యా సంస్థలు ఉన్నాడు ప్రభుత్వం నువ్వు పట్టించుకుంటాడా? మల్లారెడ్డి పట్టించుకుంటాడా? రాజేశ్వర రెడ్డి పట్టించుకుంటాడా? ఈయన పట్టించుకుంటాడు. కాబట్టి క్లియర్గా అది మొత్తం చర్చ జరుగుతూ ఉంది. ఆయనకు సంబంధించి అట్లా ఉన్నది లెక్క. ఇక తర్వాత ఇంకొక ఆయనకు సంబంధించి అదొకటి లెక్క ఉన్నది. కాబట్టి అక్కడ క్లియర్ శ్రీపాల్ రెడ్డిదేమో కబ్జాలు, నరేందర్ రెడ్డిదేమో పేద ప్రజలను విండి పైసలు దండుకొని కోట్లు దండుకోవడం. ఇక మీరు ఓరుగా పెట్టింది ఏమున్నది? క్లియర్గా ఇక్కడ శ్రీపాల్ రెడ్డికి సంబంధించి కూడా క్లియర్గా పైసల పంపిణీ కథా కార్యక్రమం అంతా కూడా ఇది అంతా కుటుంబ సభ్యులను తీసుకొచ్చేసి అలా హన్మకొండలో పెట్టి అంటే టీచర్ల కుటుంబ సభ్యులను కూడా తీసుకొచ్చేసి వినోదాలు ఏర్పాటు చేసి నిన్ననేమో ఇక ఒక పొద్దులు ఉన్నాయి కదా, ఒక పొద్దులు ఉంటే కొంచెం ఆ టెంపుల్ కాడికి వెళ్ళి అదో కార్యక్రమం జరిగింది. మొన్న ఆల్రెడీ ఇదంతా కూడా 2000 ఇచ్చి 3000 ఇచ్చి ఓట్లేసుకుంటారు కదా, మళ్ళా ఎప్పుడు చెప్తా ఉంటాడు నా మీద ఓట్లేయండి అని చెప్తారు. ఆ ఓట్లు గట్టు మీద పెట్టేసి పరదసాటుకు పోయిన తర్వాత నీ అభ్యర్థి ఎవడో నీ బీసీ అభ్యర్థి ఎవడో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి అని చెప్తా ఉన్నారు.